జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి, అక్కడ గనక అష్టకవర్గ బిందులు 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని
గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి. ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగెటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేపించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో 2025వ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి శని భగవానుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. అయితే అష్టమ శని తర్వాత మనకి 2025 మే 13వ తేదీ గురు భగవానుడు దశమ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఇది చాలా ప్రముఖమైన అంశం. ఈ ఒక సింహరాశి వాళ్ళకి గురు సంచారం చాలా అద్భుతంగా మారబోతున్నది. తర్వాత రాహుకేతులు చూసుకుంటే 2025 మే 18వ తేదీ తర్వాత రాహు మీ ఒక సప్తమ స్థానమైన అంటే కుంభరాశికి, కేతువు జన్మరాశి అంటే మీ ఒక సింహరాశిలోనే సంచారాన్ని చేయబోతున్నారు. మొత్తానికి ఈ గ్రహ సంచార రీత్యా ఈ ఒక సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న శని, జన్మరాశిలో ఉంటున్న కేతువు, సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన వచ్చే ఇబ్బందులు ఒక ఎత్తు అయితే, ఒకవైపు ఉంటే ఈ లాభస్థానంలో ఉంటున్న గురువు వలన వచ్చే శుభ ఫలితాలు ఒక ఎత్తు. అంటే ఇక్కడ సుఖము, దుఃఖము సింహరాశి వాళ్ళకి సమానంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు కూడా సమానంగా ఉంటున్నాయి ఈ ఒక సంవత్సరంలో. ఈ ఒక సంవత్సరంలో ముఖ్యంగా అష్టమ శని వస్తున్నాడు అని భయపడకుండా ఫస్ట్ ఆలోచించండి. అష్టమ శని వచ్చాడు, సరే అష్టమ స్థానంలో శని వస్తున్నాడు, అష్టకర్గ బిందుల్ని కూడా చూసుకోండి. అష్టమ శని వచ్చినప్పుడు సామాన్యంగా గోచారంలో అష్టమ స్థానంలో రాశి నుంచి అష్టమ స్థానానికి శని వచ్చినప్పుడు కొద్దిగా వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు, అంటే ఈ ఒక ర్యాష్గా డ్రైవింగ్ చేయడము, ఇట్లా కొద్దిగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, తర్వాత కుటుంబ విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు, కొద్దిగా ఫ్రస్ట్రేషన్ లాంటిది, తర్వాత హెల్త్ వైజ్ ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే సూచనలు ఉంటాయి. అయితే ఈ ఒక సమయంలో సింహరాశి వాళ్ళకి శని మహాదశ గనక జరుగుతూ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ మంచి గ్రహ దశ జరుగుతూ ఉంటే, శని ఎందుకు సప్తమ స్థానానికి అధిపతి, 6వ ఇంటి అధిపతి అయ్యి మీకు అష్టమ స్థానానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో శని మహాదశనో లేదా శని అంతర్దశనో లేదా శని ప్రత్యంతర్దశనో జరుగుతూ ఉంటే
కాస్తలో కాస్త ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి తప్ప, మీకు వేరే గ్రహ దశ జరుగుతూ ఉంటే పెద్దగా మేజర్‌గా ఇబ్బందులైతే ఉండవు. అయినప్పటికీ అష్టమ స్థానంలో శని వలన కొద్దిగా ఆరోగ్యరీత్యా, ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ కూడా మీరు ఎక్కువ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. కుటుంబం నుంచి సమస్యలు రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేసుకోండి. సో, ఇంతే. ఈ ఒక్క విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. తర్వాత జన్మరాశిలో కేతు కొద్దిగా కోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొన్నిసార్లు. షార్ట్ టెంపర్‌కి గురి అవ్వడం లాంటివి, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచించకుండా మాట్లాడడం లాంటివి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయని తెలుసుకోవచ్చు. ఇక సప్తమ స్థానంలో ఉంటున్న రాహువు సి కళత్ర సంబంధమైన కొద్ది ఇబ్బందులు. మూడవ వ్యక్తి నుంచి మాత్రమే అలాంటి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. మీ సాంసారిక జీవితంలో మూడవ వ్యక్తి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండే ప్రయత్నాలు చేసుకోండి. మూడవ వ్యక్తి రాకుండా చూసుకుంటే ఈ ఒక సంవత్సరం బాగుంటుంది. అయినప్పటికీ ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పటికీ లాభస్థానంలో వస్తున్న గురుగ్రహ తాలూకా మీకు చాలా మంచి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతారు. ఎందుకు అంటే గురు బలం వలన. సో, గురు బలం ఉంటుంది కాబట్టి ఈ రాహు, కేతు, శని వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ గురు మిమ్మల్ని రక్షిస్తూ వెళ్తాడు అని అర్థం. మొత్తంగా సింహరాశి వాళ్ళకి చూసుకుంటే ఒక రకంగా చాలా బాగుంటుంది అని తెలుసుకోవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కూడా ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా కొద్దిగా శారీరకంగా కష్టమవుతూ ఉంటుంది. అంటే హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడము, సో ఇలాంటివి ఉంటాయి. తర్వాత మనకి ఈ యొక్క సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వలన కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప మేజర్‌గా ఏదో అయిపోతుంది ఈ సంవత్సరం అన్నట్టుగా అయితే ఇక్కడ పెద్దగా ఇబ్బందులు సింహరాశి వాళ్ళకైతే కనిపించట్లేదు. మొత్తానికి డబ్బు విషయంలో జాగ్రత్త. అప్పులు తీసుకోవడము, మీరివ్వడము, షూరిటీ సంతకాలు, మధ్యవర్తిలో ఉండడము, ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. అష్టమ శని, వెహికల్ రిలేటెడ్ రోడ్‌లో జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఇతరులను నమ్మి మోసపోయే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా మనకి లాభస్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి అవి మేనేజ్ అవుతూ వెళ్తాయని తెలుసుకోవచ్చు. మీకెప్పుడు ఇబ్బంది పెడుతుంది ఈ అష్టమ శని అంటే 2026 ఏప్రిల్ తర్వాత చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. మొత్తానికి ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం కూడా 11 సమానంగా. అంటే ఇన్‌కమ్ మరియు అవుట్ గోయింగ్ 2 కూడా సమానంగా ఉంటున్నది ఈ ఒక సంవత్సరంలో. కొద్దిగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన, రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడము, తర్వాత మృత్యుంజయ హోమం లాంటిది లేదా మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, ఒకసారి రాహుకేతువులు శాంతి చేసుకోవడము, దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళి రావడము చాలా మంచి ఫలితాలు ఇస్తుందని తెలుసుకోవచ్చు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.